వెల్కమ్ టు వికెట్. ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్‌లో ఒక న్యూస్ మనకు కనపడుతుంది. మెయిన్ ఫస్ట్ పేజ్‌లోనే. త్వరలో ఉద్యోగ నోటిఫికేషన్‌లు అని చెప్పి ఏపీపీఎస్సీకి చేరిన ఎస్సీ వర్గీకరణ రోస్టర్ పాయింట్లు, అటవీ శాఖలో సెక్షన్ ఆఫీసర్స్ పోస్టుల భర్తీకి వారంలో ప్రకటన జారీ అవుతుందని చెప్పి క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. వీటితో పాటుగా కొన్ని ముఖ్యమైన పాయింట్స్ కూడా ఈ ఆర్టికల్‌లో మెన్షన్ చేశారు. సో, ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏపీపీఎస్సీ నుంచి త్వరలో ఉద్యోగ నోటిఫికేషన్‌లు రాబోతున్నాయి. ఎస్సీ వర్గీకరణ అమల్లో భాగంగా సంబంధిత ప్రభుత్వ శాఖల నుంచి రోస్టర్ పాయింట్లు వచ్చినందున సిద్ధంగా ఉన్న నోటిఫికేషన్‌లు ఇచ్చేందుకు ఏపీపీఎస్సీ సిద్ధమవుతోంది. అటవీ శాఖలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్స్ ఉద్యోగాల భర్తీ మొత్తం పోస్టులు 691కి ఈ నెల 14 నోటిఫికేషన్ మనకు వచ్చిందనమాట. సో, అయితే ఇవి కాకుండా కొన్ని ముఖ్యమైన పాయింట్స్ కూడా వాళ్ళు ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో, ఇవి కాకుండా అటవీ శాఖలోనే మరొక 100 సెక్షన్ ఆఫీసర్ పోస్టులు కూడా రాబోతున్నాయని చెప్పి ఇక్కడ చెప్తున్నారు. అదనంగా ఇతర శాఖల నుంచి శాఖలకు చెందిన మరొక 75 పోస్టులు 75 పోస్టులు కూడా భర్తీకి కూడా నోటిఫికేషన్ ఇవ్వాల్సి ఉంది. అటవీ శాఖలోని సెక్షన్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్ మాత్రం వారం రోజుల్లో ఏపీపీఎస్సీ ఇవ్వనుంది అని క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ ఈ 75 పోస్టుల విషయానికొస్తే శాఖల వారీగా పోస్టులిచ్చారు. సో, మున్సిపల్ శాఖలో జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్ కేటగిరీ 2 రాబోతుంది. సీనియర్ అకౌంటెంట్ కేటగిరీ 3, నెక్స్ట్ జూనియర్ అకౌంటెంట్ కేటగిరీ 4 ఈ మూడిటికి సంబంధించి 11 పోస్టులు రాబోతున్నాయి. అండ్ టెక్నికల్ అసిస్టెంట్ భూగర్భ నీటి పారుదలకి సంబంధించి 4 పోస్టులున్నాయంట. అసిస్టెంట్ ఇన్స్‌పెక్టర్ మత్స్యశాఖకు సంబంధించి 3 ఉన్నాయంట. హార్టికల్చర్ ఆఫీసర్ ఉద్యానవన సంబంధించి 2 వరకు ఉన్నాయన్నమాట. అండ్ అగ్రికల్చర్ ఆఫీసర్ వ్యవసాయ శాఖకు సంబంధించిన 10 పోస్టులు, కార్యనిర్వహణ అధికారి దేవాదాయ శాఖకు సంబంధించి కూడా 7 పోస్టులు ఉన్నట్టు ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. సో, నేను ఇంతకు ముందే చెప్పాను. సీఎం ఒక మాట చెప్పి వారం రోజులైంది అని ఒక ఆర్టికల్ వచ్చిన వెంటనే చెప్పాను. సో, ఇక ఒక కదలిక అనేది రాబోతోంది. నోటిఫికేషన్స్ వచ్చే అవకాశం ఉంది అని చెప్పాను. ఇప్పుడు ఆ కదలికకు మరింత బలం వచ్చింది ఈ యొక్క ఆర్టికల్‌తో. నాకు తెలిసి ఇంకొక 2, 3 నెలల్లో 2, 3 నెలలు కూడా పట్టకపోవచ్చు. ఇంకా అర్లీగానే నోటిఫికేషన్స్ ఖచ్చితంగా రాబోతున్నాయి. సో, ఇప్పటికైనా ఎవరన్నా ప్రిపేర్ కానండి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇప్పటి నుంచే స్టార్ట్ చేయండి. సో, మించిపోయిందేం లేదు. మీరు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు కరెక్ట్ టైంలోనే ఉన్నారు. ఇప్పటి నుంచి స్టార్ట్ చేసినా గూడా మీరు ఇంత కాంపిటీషన్‌లో మీరు అచీవ్ చేయగలుగుతారు. అయితే ఇప్పటికైనా అడుగైతే ముందుకు పడాలి. తర్వాత జిల్లా సైనిక అధికారికి సంబంధించిన 7 పోస్టులు, తర్వాత గ్రంథ పాలకులు ఇంటర్ విద్యా క్వాలిఫికేషన్‌తో వచ్చేవి. ఇవి 2 పోస్టులున్నాయనమాట. అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్‌పెక్టర్ ఒక పోస్ట్ ఉందనమాట క్యారీ ఫార్వర్డ్. అంటే ఇంతకుముందు ఉన్న పోస్టులు అవి భర్తీ అవ్వలేదు. సో, అదట్లే క్యారీ ఫార్వర్డ్ అయిందనమాట. తర్వాత జూనియర్ అసిస్టెంట్ టైపిస్ట్ ప్రిజన్స్ దాంట్లో ఆహ్, అంటే జైలుకి సంబంధించి ఇవి కూడా క్యారీ ఫార్వర్డ్ అయ్యాయి. ఒకే ఒక వేకెన్సీ ఉంది. ఇతర శాఖల్లో ఇంకొన్ని పోస్టులు కూడా ఉన్నాయన్నమాట. సో, వాటిని వాళ్ళు క్లియర్‌గా మెన్షన్ చేయలేదు. అంటే వాళ్ళు మెన్షన్ చేసింది ఇవే అన్నమాట. అయితే ఉమ్మడి పరీక్ష పైన పేర్కొన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌లు వెలువడేందుకు కాస్త సమయం తప్పనిసరి. అంటే ఒక మాక్సిమం ఒక 60 డేస్ ఏసుకోండి. 2 నెలలేసుకోండి. సో, 2 నెలల తర్వాత ఖచ్చితంగా మనకు నోటిఫికేషన్ అయితే రాబోతున్నాయి. ఆయా పోస్టుల భర్తీకి సిలబస్ అనుసరించి ఉమ్మడిగా పరీక్షలు నిర్వహించేందుకు ఉన్న అవకాశాలపై పరిశీలన జరుగుతోంది. అసిస్టెంట్ ఇంజినీర్ పోస్టులు, ఇతర పోస్టుల భర్తీకి ఇదే విధానాన్ని ఏపీపీఎస్సీ అనుసరించింది. అయితే ఒకే అభ్యర్థి 2, 3 పోస్టుల భర్తీకి దరఖాస్తు చేస్తారు. ఇలాంటి పరిస్థితుల్లో ఉమ్మడి పరీక్ష విధానంలో తలెత్తే సమస్యలు, తీసుకోవాల్సిన చర్యలపై ప్రస్తుతం చర్చ జరుగుతోంది. దీనిపై స్పష్టత వచ్చిన అనంతరం సదరు ఖాళీల భర్తీకి నోటిఫికేషన్‌లు జారీ చేస్తారు. అయితే మనకు రీసెంట్‌గా మా ఫ్రెండ్ ఒక అబ్బాయి ఉన్నాడు. సో, అతనికి ఈ అసిస్టెంట్ ఇంజినీరే అనుకుంటాను. సో, అతను నాకు హాల్ టికెట్ షేర్ చేశాడు. సో, దాంట్లో ఏమైందంటే పేపర్ 1 ఒక ఊర్లో ఎగ్జామ్ సెంటర్ పడింది. సెకండ్ పేపర్ మాత్రం ఇంకో ఊర్లో ఎగ్జామ్ సెంటర్ పడింది. సో, అలాంటప్పుడు అంటే ఆ పేపర్ 1 ఈ జనరల్ స్టడీస్ ఏదైతే ఉంటుందో పేపరు, అది ఎక్కువ మంది కలిపి ఎగ్జామ్ పెడుతున్నారనమాట. సో, సెకండ్ పేపర్ మాత్రం అతను సివిల్ కేటగిరీ కింద అప్లై చేశాడనమాట. సో, అతనికి కేవలం
వాళ్ళకి కొంతమంది మాత్రమే ఎగ్జామ్ పెడతారు. సో, అలా వాళ్ళకు కాస్త వాళ్ళు ఆలోచిస్తున్నారు విషయాలు, సాధ్యాసాధ్యాలు. మనం ఇలా జేస్తే ఎలా ఉంటుంది, ఇలా జేస్తే ఎలా ఉంటుంది, అభ్యర్థులకు ఇబ్బంది కాకుండా చేస్తే ఎలా ఉంటుందని చెప్పి. సో, అన్నీ ఓకే అయ్యాక నోటిఫికేషన్‌లు ఖచ్చితంగా జారీ చేస్తారు అని క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. సో, ఇక లేట్ చేయకండి. ఇంకో 2 నెలలు మాక్సిమం మీ మైండ్‌లో పెట్టేసుకోండి. అంతకంటే లోపే మనకు నోటిఫికేషన్‌లు వచ్చే అవకాశం చాలా వరకు ఉంది. సో, దీనికి సంబంధించి క్వికెడ్ మీకు ఏమి అందజేస్తుందంటే 18థ్ జులై అంటే రేపటి నుంచి ప్రతిరోజు 5 గంటలకు సాయంకాలం ఒక కరెంట్ అఫైర్స్ వీడియో అనేది మీకు మీ ముందుకు రాబోతోంది. అది ప్రతిరోజు ఉండే డైలీ కరెంట్ అఫైర్స్ వీడియో కావచ్చు, లేదా ఒక వీక్లీ కరెంట్ అఫైర్ వీడియో కావచ్చు, అదేదైనా కావచ్చు. సో, ప్రతిరోజు ఒక వీడియో అయితే మీ ముందుకు రాబోతుంది. సో, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ మీకు ఉపయోగపడుతుందని. తర్వాత ఎండోమెంట్ వీడియో కూడా చాలామంది కామెంట్స్‌లో అడుగుతున్నారు నన్ను. సో, స్పెసిఫిక్‌గా టాపిక్స్ చెప్పండని చెప్పి. సో, దాన్ని మేము కన్సిడర్ చేసాం. సో, 19థ్ జులై మార్నింగ్ 8 ఏఎం నుంచి ప్రతిరోజు అదే సమయానికి ఒక ఎండోమెంట్ వీడియో కూడా రాబోతుంది. సో, ప్రతిరోజు 10 గంటలకు వచ్చే డైలీ డోస్ బిట్స్ మాత్రం యాస్ ఇట్ ఈజ్ కంటిన్యూయస్‌గా ఎగ్జామినేషన్ నోటిఫికేషన్ వరకు ఖచ్చితంగా ఉంటాయి. దాంట్లో ఎటువంటి మార్పు లేదు. దానితో పాటుగా అడిషనల్‌గా ఈ 2 కూడా యాడ్ అవ్వబోతున్నాయి. 18థ్ జులై 5 గంటల నుంచి అంటే రేపు సాయంకాలం 5 గంటలకు కరెంట్ అఫైర్స్ సెషన్ ప్రతిరోజు 5కి అదుంటుంది. తర్వాత 19థ్ జులై 8 ఏఎంకు ప్రతిరోజు 8 ఏఎంకు ఎండోమెంట్ వీడియో ఒక కొత్తది మీ ముందుకు రాబోతుందనమాట. సో, ఇవి ఈ ఛానల్ పరంగా మీకు మేమిచ్చే ఒక కొత్త ఐటెమ్స్ అన్నమాట. సో, ఇవి ఒక న్యూ నోటిఫికేషన్‌కి సంబంధించిన ఒక ఆహ్, న్యూస్ ఆర్టికల్ ఈనాడుకి సంబంధించి. థాంక్ యూ సో మచ్. నమస్తే. జై హింద్.